కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి అమరవీరుల స్తూపాన్ని మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం జలాలతో శుద్ధి చేశారు. తర్వాత పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన కాళేశ్వరం రిపోర్టును దహనం చేశారు. ఆ తర్వాత రసమయ్యి బాలకిషన్ మాట్లాడుతూ కాళేశ్వరం కూలితే ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అబద్దాలతో బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల ద్వారా గోదావరి నది జలాలను తీసుకొచ్చి మళ్ళీ మా చెరువులను నింపి మా ప్రాజెక్టును నింపినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ గారిని తలుచుకుంటూ ఇలా అమరవీరుల స్తూపానికి మేము ఇక్కడ నీటితోని గోదావరి కాళేశ్వరం నది జలాలతో అభిషేకం చేయడం జరిగినది. అందులో భాగంగా మరి మా పార్టీ వాళ్ళందరూ కదిలి వచ్చినందుకు అందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఇప్పటికైనా ఎక్కడెక్కడ చిన్న చిన్న కాలువలు మిగిలిపోతే ఆ కాలువలు తప్పించే ఆలోచన కూడా చేయకుండా కేసీఆర్ గారు బదనాం చేస్తూ ఉంటే ఇలా రైతులు తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పడుతుందని తెలియజేస్తూ మరొకసారి జై తెలంగాణ. నీళ్ల ద్వారా గోదావరి నది జలాలను తీసుకొచ్చి మళ్ళీ మా చెరువులను నింపి మా ప్రాజెక్టును నింపినందుకు కృతజ్ఞతగా కేసీఆర్ గారిని తలుచుకుంటూ ఇలా అమరవీరుల స్తూపానికి మేము ఇక్కడ నీటితోని గోదావరి కాళేశ్వరం నది జలాలతో అభిషేకం చేయడం జరిగినది. అందులో భాగంగా మరి మా పార్టీ వాళ్ళందరూ కదిలి వచ్చినందుకు అందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ